ఏమిటండి ఆ కేకలు? ఏమైంది? ఏమిటిది? బ్రష్. ఇదేమిటి? పేస్ట్. అది నాకు తెలుసు. ఇది ఎంత పొడుగుంటే అంత పేస్ట్ వేసేవిడివేనా? మరి జయ, ఇంతకు ముందు నా ఒక్కడి జీతం మీద నేను ఒక్కడినే బ్రతికేవాడిని. అందుకని ఫుల్లుగా వేసుకునేవాడిని. ఇప్పుడు మనం ఇద్దరం బ్రతకాలి కదా, అందుకే సగం పేస్టే వేసుకోవాలి. ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. జయ జయ, అబ్బబ్బా ఏమిటి చెప్పండి. కాఫీలో పంచదార, ఎంత దుస్సాహసం! ఏమిటి, కాఫీలో పంచదార తక్కువ వేసానా? సారీ అండి, ఈసారి కరెక్ట్ గా. ఎంత ధైర్యం! రేపటి నుంచి కాఫీలో పంచదార తక్కువే. చి అసలు వేనే వేకు. ఎందుకో తెలుసా? నీకు ఉద్యోగం లేదు. జై బజరంగబలి. ఇదిగో ఆ ముక్కతోనే నెలంతా నీ బట్టలు ఉతుక్కో. చల్లేదనుకో, మాసిపోయిన బట్టలు ఇస్త్రీ చేసుకుని కట్టేసుకో. తప్పదు మరి, ఎందుకంటే నీకు ఉద్యోగం లేదు. ఓ నాయనో, కొంపరాలిపోయారా బాబు. జయ జయ, ఏమండి మారిపోయారా? నేను మారిపోలేదు. నువ్వు దూరంగా ఉండు. దగ్గరికి వస్తే పారిపోతాను. మన 1 గంట వరకు ఫ్యాన్. ఎందుకండి? ఎందుకేమిటి? నీకు ఉద్యోగం లేదు. పేపర్ బాబు, రేపటి నుంచి పేపర్ ఎక్కువ. దీన్ని సంవత్సరం చదువుకుంటాను. ఎందుకంటే నీకు అర్థం కాదు. నువ్వు వెళ్ళిపో. ఏమండి, తులసి బాబ్జీ సాయంత్రం సినిమాకి వెళ్తున్నారట. మనము వెళదామా? సినిమాకా? మనిద్దరమా? ఏ వెళ్ళకూడదా? ఉద్యోగం లేని వాళ్ళంతా సినిమాలు చూడడం మానేశారా? ప్లీజ్ ప్లీజ్ అండి. ఓకే ఓకే ఓకే. జయ, ఈ క్యూలోకి వెళ్ళి టికెట్ తీసుకోవడానికి 4 నిమిషాలు పడుతుంది. అదిగో ఆ క్యూలోకి వెళ్ళి నిలబడితే బయటకు వస్తానో రానో అన్న సంగతి నీకు తెలియదు, నాకు తెలియదు, వాడికి తెలియదు. ఏది ఏమైనా అదే క్యూలోకి వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. ఎందుకంటే నీకు తెలుసు. ఇదిగో పట్టుకో, జాగ్రత్త. నీ మాంగళ్యం కోసం ఆ దేవుణ్ణి ప్రార్థించు. నేను వెళ్ళి టికెట్లు తీసుకొస్తా. జై బజరంగబలి. అయ్యో ఏమండి? అయ్యో ఏమిటండి ఇది? నేనే. ఎవరికో ఎవరు మళ్ళీ లేనట్టుగా ఉంది. చెరొకటి లాక్కెళ్ళిపోయారు. అయ్యయ్యో జయ, ఇంతకు ముందు నా షర్టు కాస్త నలిగిపోతే విపరీతంగా బాధపడిపోయేవాడిని. ఇప్పుడు 2 చేతులు లాక్కెళ్ళిపోయినా ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఉద్యోగం లేదుగా. పదండి. సినిమా బాగుంది, నువ్వు బాగున్నావు. అందులోనూ నీ పక్కన కూర్చుని సినిమా చూడడం ఇంకా బాగుంది. కానీ మనం ఈ రాత్రి వేళ ఇలా నడిచిపోవడం బాగోలేదు. ఎందుకు బాగలేదు? నాకు బాగానే ఉంది. అదే నీకు ఉద్యోగం ఉండేదనుకో, ఇప్పుడే మనకు స్కూటర్ ఉండేది. ఈ పాటికి మనం ఇంటికి